సమూయేలు రెండవ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును చాలా కాలము యుద్ధములు జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. ఈ చదవబడిన వాక్య భాగంలో రాజైన సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి చాలా కాలం యుద్ధాలు జరిగినాయి. బహుకాలము అన్నాడు. చాలా కాలం యుద్ధాలు జరగగా దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లింది, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోయింది. దావీదు కుటుంబము వర్ధిల్లటానికి అంటే అంతకంతకు ప్రబలటానికి కారణాలేంటో మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. చాలా కాలం యుద్ధాలు జరిగిన తర్వాత ఒకరి కుటుంబము ప్రబలింది, ఒకరి కుటుంబము నీరసిల్లిపోయింది. ఒకరి కుటుంబము ప్రబలటానికి గల కారణాలు ఏంది? మంది మార్బలము ఎక్కువ ఉన్నారా? దావీదు గారికి, సౌలు కుటుంబానికి, దావీదు కుటుంబానికి చాలా కాలం యుద్ధాలు జరగగా దావీదు కుటుంబం ప్రబలింది అన్నారు. దావీదుకి బంధు బలగాలు ఎక్కువ ఉన్నారా? సౌలు కుటుంబం ఏక కుటుంబమేనా? సౌలు గారు రాజుగారు, ఆయన దగ్గర సైన్యం ఎంతో మంది ఉంది. అయినప్పటికీ కూడా ఆయన నీరసిల్లిపోయారు. దావీదు నేను వారిలో ఒంటరైన వాడు, వారిలో 10,000 మంది అవుతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒంటరిగా ఉన్న దావీదు జీవితం అన్నలు కూడా కలుపుకోలేదు. సంతానం మొత్తం 8 మంది, దావీదు ఆఖరివాడు. దావీదును కూడా కలుపుకోలేదు అన్నలు కూడా. దావీదు ఒంటరిగా ఉన్నాడు. ఆయన కీర్తన గ్రంథాల్లో రాసుకుంటూ ఏం రాసుకున్నాడంటే, ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకొని నేను ఒంటరిగా ఉన్నవాడినయ్యా. నా అన్నలు ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు, నేనెక్కడో గొర్రెల కాపురిగా ఉన్నాను. కాబట్టి నా అన్నలు కూడా నన్ను పట్టించుకునే స్థితిలో లేరు. నేను ఒంటరిగా ఉన్నాను. ఒంటరిగా ఉన్న దావీదు జీవితంలో జయం రావటానికి, అందరూ సైన్యము మంది మార్బలగా ఉన్న సౌలు నీరసిల్లిపోవడానికి గల కారణాలు ఏంటంటే బైబిల్ చెబుతుంది. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడై ఉండెను. బైబిల్ ఏం చెబుతుందంటే, దావీదు దీవించబడటానికి గల కారణాలు, భక్తుడైన దావీదు గారు దీవించబడటానికి మొదటి కారణం ఏంటంటే దావీదులకు దేవుడు తోడై ఉండెను. దావీదులకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఒక మనిషికి దేవుడు తోడుగా లేకపోతే ఆ మనిషి చేసే ప్రయత్నాలు విఫలమైపోతాయి. ఒక మనిషికి దేవుడు తోడుగా లేకపోతే ఆ మనిషి దేనిలో జయాన్ని పొందలేడు. ఒక మనిషికి దేవుడు తోడుగా లేకపోతే ఒక విత్తనం వేసి 100 ఆశీర్వాదం అనేది పొందలేరు. ఒక మనిషికి దేవుడు తోడుగా లేకపోతే ఆయనకున్న సంపద వర్ధిల్లదు. బైబిల్ చెబుతుంది మొదటి కారణము దేవుడు తోడై ఉన్నాడు. దావీదులకు దేవుడు తోడై ఉన్నాడు. దావీదులకు దేవుడు తోడై ఉండటానికి ఆయనలో ఏమి లక్షణాలు ఉన్నాయో, దేవుడు ఒక మనిషికి తోడై ఉన్నాడంటే ఆ మనిషిలో నుండి దేవునికి నచ్చినవి కొన్ని ఉండాలి.
ఏమి నచ్చే క్వాలిటీస్ దావీదులో ఉన్నాయో, ఏముంటే దేవుడు తోడుగా ఉన్నాడో బైబిల్లో నుండి ఒక 2 మాటలు నేను మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనం, 28, 25. యెహోవా యందు నమ్మిక ఇంచువాడు వర్ధిల్లును. యెహోవా యందు నమ్మకము ఉంచువాడు వర్ధిల్లుతాడు. దేవుడంటే నమ్మకం. నా దేవుడు ఇది చేస్తాడు. దేవుడు ముందు పెట్టుకునేవాడు. దేవుడు లేకుండా ఏ పని చేసేవాడు కాదు. దావీదులకు దేవుడు తోడై ఉండటానికి ఆయనలో ఉన్న మొదటి కారణం ఏంటంటే దేవుడంటే నమ్మకం. నమ్మాలి, నా దేవుడు ఇది చేస్తాడు, నా దేవుడు ఇది చేయగలడు, నా దేవుడి కార్యాన్ని చేయగలడు, నా దేవుడి నా బిడ్డల పట్ల ఈ కార్యం చేయగలడు, నా దేవుడు నా కుటుంబం పట్ల ఈ కార్యం చేయగలడని నమ్మాలి. నీవు నమ్మకపోతే దేవుడు తోడుగా ఎట్లా ఉంటాడు? మొదటి విషయం ఏంటంటే దావీదు దీవించబడటానికి మొదటి కారణం ఏంటంటే దేవుడు తోడై ఉన్నాడు. దావీదులకు దేవుడు తోడై ఉండటానికి రీజన్స్ ఏంటంటే ఒకటి నమ్మకం ఉంచాడు. దేవుడు అంటే ఏంటంట నమ్మకం. ఇక అంతే, ఎండొచ్చినా వర్షం వచ్చినా వేడైనా చల్లదనమైనా, అది ఆనందమైనా అది దుఃఖమైనా, ఏ పరిస్థితుల్లోనైనా దేవుణ్ణి విడిచిపెట్టే విధానంలో జీవించలేదు దావీదు. దేవుడు తోడుగా ఉండటానికి గట్టిగా దేవుని పట్టుకున్నాడు. ఆయన నమ్మిక ఉంచాడు. ఇంకో రీజన్ చెప్తాను. అయితే భక్తులు వేరువేరుగా ఉంటారు, కానీ రీజన్ ఒకటే. 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయము 20, 21. హిజ్కియా యోధా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను ఇక్కడ కనబడుతుంది చూడండి, నమ్మకముగాను పని చేయుచు వచ్చెను. తన దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుని మందిరపు సేవా విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. భక్తులు వేరుగా కనబడవచ్చు, కాన్సెప్ట్ మాత్రం ఒకటే. దావీదు వర్ధిల్లటానికి గల కారణాలు ఏమై ఉంటాయంటే, ఒకటి దేవుడంటే నమ్మకం ఉంచాడు. రెండోది ఏం చెప్తానంటే అనుకూలంగా నడిచాడు. ఎట్లా నడిచాడంట? అనుకూలంగా. మూడవది యథార్థముగా నడిచాడు. అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగా ఉన్నాడు. ఇక్కడ భక్తుడు వేరు, కానీ నడిచిన తీరు మాత్రం ఒకటే. హిజ్కియా అనుకూలముగాను యథార్థంగాను నమ్మకంగా ఉన్నాడు. అందుకే దేవుడు హిజ్కియాను వర్ధిల్ల చేశాడు. దావీదు గారిని కూడా వర్ధిల్ల చేయడానికి గల కారణాల్లో ఒక కారణం ఏంటంటే నమ్మకం ఉంచాడు, అనుకూలంగా నడిచాడు, యథార్థంగా నడిచాడు. దేవుడికి అనుకూలంగా ఉండాలి. మన ఇష్టం వచ్చినట్టుగా అనుకూలంగా దేవుడు మలుచుకోవడం కాదు, కానీ దేవుడికి మనం అనుకూలంగా ఉండాలి. ఏదైనా పొరపాటు ఏదైనా ఉందనుకోండి, దాన్ని వెంటనే మనం సరి చేసుకోవాలి. ప్రభువా, ఈ పొరపాటు ఉంది, ఈ అవిధేయత ఉంది, ఈ బలహీనత ఉంది, అది మీకు ఇష్టం లేని కానీ నా దగ్గర వద్దు ప్రభు అని ఆ బలహీనతని మనం విడిచిపెట్టి అనుకూలంగా దేవునికి ఉండటానికి ప్రయత్నాన్ని చేయాలి. అలా చేసి నడవటమే యథార్థత, అలా ఉండటమే నమ్మకం. దావీదు భక్తుడు
దీవించబడటానికి మొదటి కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. హిజ్కియా కూడా వర్ధిల్లడానికి గల కారణం ఏంటంటే దేవుడు తనకు తోడై ఉన్నాడు. ధర్మశాస్త్ర విషయం అందేమి కానీ, ధర్మశాస్త్రపు సేవ విషయం అందేమి కానీ, ధర్మము జరిగించే విషయం అందేమి కానీ, తాను ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. హృదయపూర్వకంగా పని జరిగించి వర్ధిల్లెను. మన దేవుని పని ఏదైనా చేసేటప్పుడు హృదయపూర్వకంగా చేయాలి. ఎట్లా చేయాలి? మనస్ఫూర్తిగా చేయాలి. మనం చేయాలనుకున్న మనస్ఫూర్తిగా చేయాలి. ఇక మళ్ళీ రాజీ పడకూడదు. దేవుని పని చేయటం అంటే ఆసక్తిగా చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి. దేవునికి ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు పిసినారి స్వభావాలు చూపించే లక్షణాలు లేకుండా మనస్ఫూర్తిగా కార్యక్రమం ఏది చేయాలనుకున్నా చేయాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదం వస్తుంది. దేవునికి స్తోత్రం. 10 మందికి అన్నం పెట్టాలి, 7 కొండేవు, ముగ్గురు అన్నం ఏం చేద్దాం? 7 అన్నమే 10 మందికి సర్దుతావు, లేదా 7 అన్నమే 15 మందికి సర్దుతావు అనే కాన్సెప్ట్ నీకుంటే 7 అన్నమే 15 మందికి సర్దుతావు అనే కాన్సెప్ట్ ఉండకూడదు. 10 మందికి పెట్టాలనుకున్నప్పుడు 15 మందికి చేసినట్లుగా చేయాలి. అది నీ కాన్సెప్ట్ అయి ఉండాలి. చేసే పని అంటే మనస్ఫూర్తిగా చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయము 23, 24, 25 వచనాలు. దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయము 23, 24, 25. మొదటి దినవృత్తాంతమా? చూడండి, చదవండి. మనిషే అర్ధగోత్రపు వారును ఆ దేశమందు కాపరముండి వర్ధిల్లుచు బాషాను మొదలుకొని తెనీరు వరకును హెర్మోను పర్వతం వరకును వ్యాపించును. మనిషి అర్ధగోత్రపు వారు వర్ధిల్లుచు వ్యాపించిరి. వారి పితరుల ఇండ్లకు పెద్దలైన వారు ఎవరనగా ఈషి, ఎలియేలు, ఎజ్రియేలు, ఇర్మియా, యహదియేలు. వీరు కీర్తి పొందిన పరాక్రమశాలులైన తమ పితరుల ఇళ్లకు పెద్దలైరి. అయితే వారు ఇక్కడ గమనించాలి. అయితే వారు వర్ధిల్లిన తర్వాత ఏం చేశారంటే, వీళ్ళు వర్ధిల్లి విస్తరించిన తరువాత తమ పితరుల దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేసిరి. ఒక మనిషి వర్ధిల్లడానికి గల కారణం ఏంటంటే దేవుడు తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉండాలంటే ఆ మనిషిలో ఉండవలసిన లక్షణాలు ఏంటంటే నమ్మకము ఉంచాలి, రెండవది యథార్థముగా ఉండాలి, మూడవది అనుకూలముగా నడవాలి, నాలుగవది ధర్మశాస్త్రపు సేవ విషయం అందేమి గాని, ఐదవది ధర్మమంతటి విషయం అందేమి గాని, ఆరవది తాను ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. ఒక మనిషి వర్ధిల్లటానికి రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక మనిషి దీవించబడ్డాడండి, దీవించబడటానికి ఎన్నో రీజన్స్ ఉంటాయి. అది మంచో చెడో, అప్పుడప్పుడు చెబుతారు వాళ్ళ అత్తోళ్ళ ఆస్తారుడికి వచ్చి పడ్డదయ్యా అంటే దాని అర్థం ఏంది? దీవెన. ఒక మనిషి దీవించబడటానికి గల కారణాల్లో ఒక 6 కారణాలు చెప్పాను. ఒకటి నమ్మకం ఉంచాలి, రెండవది
యథార్థముగా ఉండాలి. మూడవది అనుకూలముగా ఉండాలి. నాలుగవది దేవుని మందిరపు సేవా విషయమందేమి కానీ, ధర్మశాస్త్రము విషయమందేమి కానీ, ధర్మం అంతటి విషయమందేమి కానీ తాను ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. అయితే ఒక మనిషి వర్ధిల్లిన తర్వాత, మనిషే అర్ధగోత్రపు వారు వర్ధిల్లి వ్యాపించిన తరువాత వారు తమ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేసిరి. ఆశీర్వాదం వచ్చిన తర్వాత తిరుగుబాటు లక్షణాలు మనలోకి రాకూడదు. దీవెన వచ్చిన తర్వాత తిరుగుబాటు లక్షణాలు రాకూడదు. ఒకవేళ దేవుడు నిన్ను ఎంతన్నా దీవించని, ఎంతైనా ఆశీర్వదించని, ఒకవేళ వేలల్లో ఉన్న నిన్ను లక్షాధికారిని చేయని, లక్షాధికారికి ఉన్న నిన్ను కోటీశ్వరుని చేయని, కోటీశ్వరుడిగా ఉన్న నిన్ను మిలీనియర్, తర్వాత బిలీనియర్, తర్వాత ట్రిలినియర్, చాలా ఉన్నాయి ఇక్కడ చెప్పుకుంటూ వెళ్తే. ఏ స్టెప్కి నువ్వు వెళ్ళినా కూడా, ఎంత ఆశీర్వదించబడిన కూడా, మనుషులతో మాట్లాడే పద్ధతి, మనుషుల్ని పలకరించే పద్ధతి, మాట్లాడే పద్ధతి చాలా బాగుండాలి. దేవునికి స్తోత్రం. ఏది నువ్వు చేత పట్టుకొని పోవు. నువ్వు ఎంత దీవించబడినా, వెండొచ్చినా, బంగారం వచ్చినా, వజ్ర వైడూర్యాలు వచ్చినా, ఏది మనము చేత పట్టుకొని పోము. ప్రసంగి అంటాడు, ఇతర దేశాలలో లేని సంపద నా దేశంలో ఉంది, ఇతర దేశాల్లో లేని ధనము నా దేశంలో ఉంది, వజ్ర వైడూర్యాలు నా దేశంలో ఉన్నాయి, వెండి బంగారం నా దేశంలో ఉంది, సిరి సంపదలన్నీ నా దేశంలో ఉన్నాయి. ఏది ఉన్నా కూడా ప్రసంగి గ్రంథం రాసినప్పుడు అంటాడు, ఇవన్నీ ఒక్కరోజు నేను విడిచిపెట్టి వెళ్ళాలి. సూర్యుని క్రింద జరిగించిన ప్రతి కార్యము సమస్తము వ్యర్థమని నాకు తెలియచున్నది. మరి ఇంకేం అర్థమైంది నీకు? భక్తిగా బ్రతకటము, వినయముగా నడుచుకోవటము, దీన మనస్సు కలిగి ఉండటము, ఇదే దేవుడు నన్ను అడుగుతున్నాడని నాకు అర్థమైంది అన్నాడు. నువ్వెంత దీవించబడిన అందరితో చక్కగా ఉండాలి. నువ్వెంత ఆశీర్వదించబడిన అందరితో చక్కగా పలకరించాలి. దేవుడు నీలో నుండి ఏం చూస్తాడంటే దీన మనసు తగ్గింపును చూస్తాడు. దావీదు దీవించబడటానికి మొదటి కారణం ఏంటంటే దేవుడు తనకు తోడై ఉన్నాడు. మీరు మరలా చెబుతున్నా, దేవుడు తనకు తోడై ఉన్నాడు. దేవుడు ఒక మనిషికి తోడై ఉండటానికి గల కారణాలు ఏమై ఉంటాయి? అతడు యెహోవా యందు నమ్మిక ఉంచాడు, అనుకూలముగా నడిచాడు, యథార్థముగా నడిచాడు, దేవుని మందిరపు సేవా విషయమందేమి కానీ, ధర్మశాస్త్ర విషయమందేమి కానీ, ధర్మము జరిగించే విషయమందేమి కానీ, తను ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. మనిషి అర్ధగోత్రపు వారు వర్ధిల్లిన తరువాత, వారు విస్తరించిన తరువాత వారు తమ దేవుని మీద తిరుగుబాటు చేసిరి. వర్ధిల్లిన తర్వాత తిరుగుబాటు లక్షణాలు రాకూడదు. వర్ధిల్లిన తర్వాత తిరుగుబాటు శాస్త్రాలు చేయకూడదు. ఆశీర్వాదం వచ్చిన తర్వాత మన కళ్ళు పైకి ఎక్కకూడదు, నడినెత్తికి ఎక్కకూడదు. 73వ కీర్తనలో ఆసాపు అదే బాధపడ్డాడు. నడినెత్తికి వచ్చిన వారు తరము కలదు. కళ్ళు నడినెత్తికి రాకూడదు. దీవెన వచ్చిన తర్వాత నడినెత్తికి మన కళ్ళు రాకూడదు. మనిషే అర్ధగోత్రపు వారు వర్ధిల్లిన తర్వాత, వ్యాపించిన తర్వాత వాడు తమ దేవుణ్ణి మీద తిరుగుబాటు చేయటం ప్రారంభించారు. ఇంకొక పరిస్థితి ఉంది. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. గర్విష్ఠులు అమ్మా ఏమవుతున్నారంట? జనాలు చెప్పుకుంటున్నారు. జనాలు ఏమని చెప్పుకుంటున్నారంటే, గర్వంగా బ్రతికే వాళ్ళే ధన్యులుగా ఉన్నారయ్యా, మంచికి ఏమి లేవు,
చెప్పండి. మంచికి ఏమి లేవు, రోజులు లేవు. మంచి రోజులు లేకపోతే భూమి ఉండిద్దా? ఏడ కాస్త మంచి లేకపోతే భూమి ఉండిద్దా? అబ్రహాం అదే కదా, మరి సొదొమ గుమొర్రాలో మంచి లేకుండా ఉండిద్దా ప్రభువా? మంచుంటే నేను తగలేనయ్యా అన్నాడు. కాస్త ఏదో మంచి ఉంది కాబట్టి ఆ భూమి అలాగ ఉంది. గర్విష్ఠులు అంట భూమి మీద ధన్యులు అగుచున్నారనియు, కొంతమంది చెప్పుకుంటున్నారు ధన్యులు అగుచున్నారనియు. యెహోవాను శోధించు దుర్మార్గులు అమ్మా వర్ధిల్లుతున్నారనియు. వారు వర్ధిల్లటమే కాదు, సంరక్షణ పొందుతున్నారనియు. ఎవరంట వీళ్ళు? వర్ధిల్లుతుంది ఎవరు, సంరక్షణ పొందుతుంది ఎవరు? యెహోవాను శోధించు దుర్మార్గులు, దేవుణ్ణి శోధించే దుర్మార్గులు. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడికి తెలివి లేదా, దేవుడు చూడటం లేదా, దేవుడికి అర్థం కావటం లేదా అని చెప్పుకునే దుర్మార్గులుగా ఉన్నవారు, దేవుని శోధించేవారు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. చివరి వచనం. అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని శోధించేవారు ఎవరో, ఆయన సేవించేది ఎవరో మీకు అర్థమైపోతారు బాబు. టైం తొందర పడబాకండి. ఇల్లు అలికిన వెంటనే సున్న గోడకి 4 సొక్కలు పెట్టిన వెంటనే పండగ అయిపోలేదు. చాలా మంది జనాలు ఏమనుకున్నారంటే గర్విష్ఠులు ధన్యులవుతున్నారు భూమి మీద, యెహోవాను శోధించే దుర్మార్గులు వర్ధిల్లుతున్నారు, వారు సంరక్షణ పొందుతున్నారు అని కొంతమంది జనాలు చెప్పుకున్నారంట. దేవుడు అన్నాడు, చెప్పుకొని అట్లాగా గర్విష్ఠులు ఎవరో, దుర్మార్గులు ఎవరో, నీతి కలిగిన వారు ఎవరో, దేవుని సేవించేది ఎవరో ఒక రోజున మీరు తెలుసుకుంటారు. గర్విష్ఠులు వర్ధిల్లుతున్నారని, ధన్యులుగా ఉన్నారని, దేహోను శోధించే వాళ్ళు, దుర్మార్గంగా ఉన్నవాళ్ళు వర్ధిల్లుతున్నారని మీరు అనుకుంటారేమో. ఒకరోజు అర్థమైంది. కలిసి ఎదగనియండి, గోధుమల గురుగుల్ని కలిసి ఎదగనియండి. కొట్లోనే ఏమన్నా గోధుమలు పోస్తాను, గురుగుల్ని ఏమన్నా తగలబెడతాను అన్నాడు దేవుడు. ఈ భూమి మీద ఒక మనిషి దేవుని చేత వర్ధిల్లని వ్యక్తిగా ప్రజలు గమనిస్తారు. యేసేపు బైబిల్లో రాయబడింది, యెహోవా యేసేపునకు తోడై ఉన్నాడు గనుక అతడు 39:2 ఆదికాండం 39:2 యెహోవా యేసేపునకు తోడై ఉండెను గనుక అంతే అతడు వర్ధిల్లుచు తన యజమానుడైన ఆ ఐగుప్తుని ఎంట ఉండెను. యెహోవా యేసేపునకు తోడై ఉన్నాడు గనుక అతడు వర్ధిల్లెను. నేను ఒక పాయింటే చెప్పాను. దావీదు దీవించబడటానికి మొదటి కారణం ఏంటంటే దేవుడు తోడై ఉన్నాడు. ఒక మనిషికి దేవుడు తోడై ఉండాలి అంటే ఎప్పుడు తోడై ఉంటాడంటే దేవుని మీద నమ్మకం ఉంచాలి, యథార్థత కలిగి ఉండాలి, అనుకూలంగా నడవాలి. దేవుని మందిరపు సేవా విషయమందేమి కానీ, ధర్మశాస్త్ర విషయమందేమి కానీ, ధర్మము జరిగించే విషయమందేమి కానీ, అతను చేసే ప్రతి పనిని హృదయపూర్వకంగా చెయ్యాలి. అప్పుడే ఒక మనిషి వర్ధిల్లుతాడు. దావీదు వర్ధిల్లాడన్నా, హిజ్కియా వర్ధిల్లాడన్నా, యేసేపు వర్ధిల్లాడన్నా, సమూయేలు వర్ధిల్లాడు అన్నా, అంతటా ఒక మనిషి వర్ధిల్లబడటానికి రీజన్స్ ఇవే. దావీదు దీవించబడటానికి మొదటి కారణము దేవుడు తనకి తోడై ఉన్నాడు. దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి కానీ అంతవరకు మీకు చాలు. రెండో మాట చెప్తాను. మొదటి సమూయేలు గ్రంథం 24:17-18 దావీదు ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగించక
నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు అపకారమునకు బదులు ఉపకారము చేసిన వాడవనియు నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడ చేసిదివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. దావీదు అందరికి ఉపకారి. రెండవది, దావీదు దీవించబడటానికి రెండో కారణం ఏంటంటే దావీదు అందరికి ఉపకారి. అందరూ చెప్పండి ఈ మాట, దావీదు అందరికి ఉపకారి. అంటే ఎట్లా ఉన్న పరిస్థితులు ఉపకారిగా ఉన్నాడో చూడండి. రాజైన సౌలు ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు, అన్నం పెట్టాడు, బళ్ళి విసిరాడు, గుహల్లో దాక్కుంటే కొట్టుకోవాలనుకున్నాడు. ఎన్నోసార్లు సైన్యం వేసుకొని తరిమి 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 కొట్టుకోవాలనుకున్నాడు. దావీదుని భూమి మీద లేకుండా చేయాలి, దావీదు అనే పేరు భూమి మీద లేకుండా చేయాలని సౌలు ఎన్నోసార్లు కంకణం కట్టుకొని దావీదుని చంపడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఒకరోజు దావీదు చేతికి సౌలే దొరికాడు. సౌలు దగ్గర ఉన్న నీడబుడ్డిని, సౌలు చేతిలో ఉన్న ఈటెను, సౌలు వస్త్రములో ఉన్న ఒక మొక్కను కోసుకొని వస్త్రపు మొక్కను, నీటి బుడ్డెను, ఆయన చేతిలో ఉన్న ఈటెను తీసుకొని ఎదురుగా ఉన్న కొండ మీదకి వెళ్ళిపోయి రాజాని పెద్ద కేకేస్తాడు. దావీదు తుళ్ళిపడి నిద్ర నుంచి సౌలు లేచి, అరే దావీదు స్వరం వినబడుతుంది, ఎక్కడో వాడు పట్టుకండి రా అన్నాడు. అందరు గుహలో నుంచి బయటకు వస్తే ఆయన కొండ మీద నుంచొని ఉన్నాడు దావీదు. అరే మీరందరూ వెళ్ళిపోయి పట్టుకండి రా, కొండ చుట్టూ జనాలు సమకూర్చబడి వాడిని అసలు ఎక్కడికి వెళ్ళకుండా పట్టుకండి రా అన్నాడు. మీరందరూ నన్ను పట్టుకునేది అట్లా వచ్చండి రాజా, ఈరోజే దేవుడు నిన్ను నాకు పట్టించాడు. నీ నీడ బుడ్డి ఇదిగో, నీ వస్త్రపు చెంగు ఇదిగో, ఆ వస్త్రాన్ని ఒకసారి చెక్ చేసుకో, ఒక ముక్క కనబడింది కోసినట్లుగా, నేనే కోసింది. వస్త్రపు చెంగు ఇదిగో, నీ ఈట ఇదిగో. ఈ రోజున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించాడు, కానీ నేను నిన్ను చంపలా. నువ్వు అపకారం చేయాలనుకున్నావు, నేను నీకేం చేశాను? ఉపకారం చేశాను. దావీదు దీవించబడ్డానికి రెండో కారణం ఏంటంటే దావీదు శత్రువు కూడా ఉపకారం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాబాలు అన్నవాడు చంపాలనుకున్నాడు దావీదు. నాబాలు మాట్లాడిన మాటలకి దావీదు చంపాలనుకున్నాడు, కానీ అబీగయిలు ఎదురొచ్చేసి ఆపేసింది. ఉపకారం చేశాడు, అపకారం చేశాడా? ఉపకారమే చేశాడు, కానీ తిరిగి వెళ్ళిపోయాడు. దావీదు ఉపకార బుద్ధి కలిగిన వాడు, ఉపకారం చేయాలి. శత్రువులకు కూడా ఉపకారం చేసే బుద్ధి కలిగి ఉన్నవాడు దావీదు. ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నం చేసిన సౌలుని దావీదు విడిచిపెట్టాడు. దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. నేను చూసుకుంటే అది ఒక విధంగా ఉండింది, దేవుడే చూసుకుంటాడు అని వదిలేశాడు. శత్రువుని క్షమించే బుద్ధి దావీదు బుద్ధి, శత్రువులను క్షమించే బుద్ధి. శత్రువుని క్షమించే బుద్ధి యేసుక్రీస్తు బుద్ధి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరన్నా నిన్ను పలకరించిన వాళ్ళు, నీతో మాట్లాడిన వాళ్ళు నీకు ఎదురు పడితే ఒక అంగ అవతలకేసి నడుస్తాను, ఒక అంగ అవతలకేసి నడుస్తాను. నీతో పలకిన వారు, నీతో గెట్టన వారు ఎవరన్నా ఎదురుపడితే ముఖాన్ని కూడా చూడడం. దావీదు శత్రువుకి ఉపకారం చేశాడు, ఉపకార బుద్ధి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండం 32:9-10 వచనాలు. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, ఈ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేస్తున్నదని మా మావైన లాబాను ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాతో నువ్వు చెప్పావు.
అందుకని మా మామూలు ఇంటి దగ్గర నుంచి నేను బయలుదేరి మా తండ్రి వాళ్ళ ఇంటికి వస్తున్నాను. నీవు నీ సేవకునికి సమస్తమైన ఉపకారమునకు సమస్త సత్యమునకును అపాత్రుడను తను తగ్గించుకున్నాడు. అయ్యా, నువ్వు సమస్తమైన ఉపకారం చేసేవాడు నాయన. ఉపకార బుద్ధి ఎవరిది? ఉపకార బుద్ధి దేవుంది. ఉపకారం. దావీదు బుద్ధి ఎలాంటిది? ఉపకారం చేసేవాడు. దావీదు దీవించబడటానికి రెండో కారణం ఏంటంటే ఉపకారము చేసేవాడు శత్రువు కూడా. యాకోబు దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. నీవు సమస్తమైన ఉపకారం చూపించే దేవుడు నువ్వేనయ్యా. నేను అపాత్రుడిని అయినప్పటికీ కూడా నీవు నాతో అన్నావు, నీవు లేచి నీ తండ్రి ఇంటికి వెళ్ళు, నేను నీకు మేలు చేస్తానని చెప్పావు. మా అన్న ఏమన్నా 400 మందితో వస్తున్నాడని నాకు అర్థమవుతుంది. అయ్యా, నీవే ఉపకారం చేసే దేవుడు అయ్యా అని యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడే ఉపకారం చేసేవాడు. దేవుడే ఉపకారం చేసేవాడని దేవునికి సంబంధించిన లక్షణాలు లేనట్లుగా మనం బ్రతకూడదు. మనం కూడా ఉపకారం చేయటానికి ప్రయత్నం చేయాలి. ఉపకారము. అపకారం చేసిన వాళ్ళకి ఏం చేయాలి? ఉపకారం చేయాలి. అపకారం చేసిన వాళ్ళకి ఉపకారం చేయటువంటి మాటలు తగ్గుండి పని అనుకున్నారు మీరు. నోటికి వచ్చినట్లు నిన్న జాడిచి పెట్టి తిట్టారు అనుకోండి. ఎవరన్నా నోటికి వచ్చినట్లుగా నిన్ను జాడిచ్చి ఉతికి ఆరేసి నిన్న తిట్టారు అనుకో, తెల్లారు నువ్వు ఉపకారం చేద్దాం వాళ్ళకి. సంవత్సరం దాకా అన్న నీకు నాకు టీ అనండి, నీకు నాకు టీ. ఇక మొహం చూడడం మనం. కానీ అపకారం చేసిన వాళ్ళకి ఉపకారం చేసే బుద్ధి దేవుని బుద్ధి. దేవునికి స్తోత్రం. శత్రువు కూడా ఉపకారం చేయగలిగాడు భక్తుడైన దావీదు. ఈ విషయాన్ని యాకోబు చెబుతున్నాడు. సమస్తమైన ఉపకారం చేసేవాడు నీవేనయ్యా. ఎట్లనగా నా చేతి కర్ర సహాయంతో యోర్దాను నదిని దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులైతిని. అంటే ఎంతగా దీవించబడ్డానికి నా చేతి కర్ర ద్వారా నేను దాటాను, కానీ ఇప్పుడు మాత్రం నేనేమయ్యాను? 2 గుంపులుగా విస్తారమైన ఆశీర్వాదం కలిగిన వ్యక్తిగా మార్చబడ్డాను. కారణం అది నిన్ను బట్టే, నీ ఉపకారాన్ని బట్టే. నేను అపాత్రుడై ఉన్నప్పటికీ కూడా నీవు నా ఎడల ఉపకారమును చూపించావు నాయన, నీకు స్తోత్రం అని యాకోబు ప్రార్థన చేశాడు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 12-14 వచనాలు. 12-14. రాహాబు అంటుంది, నేను మీకు వేగు చూడటానికి వచ్చినప్పుడు నేను మీకు ఉపకారము చేసి తిని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రులను వారికి కలిగి ఉన్న వారందరూ. అబ్బా, ఎంతమంది రక్షించుకుంటానికి మాట్లాడుతున్నాను నేనే. నా తల్లి, నా తండ్రి, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, అవి చూడండి ఎంత క్లియర్ గడుగుతుందో. వాళ్ళకి కలిగి ఉన్న పిల్లలందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. అందుకు ఆ వేగు చూడడానికి వచ్చిన ఆ మనుషులు ఆమెతో, నీవు ఆ సంగతి మాకు వెల్లడి చెయ్యని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం అడ్డేస్తాం.
యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేస్తాము. దావీదులో ఉన్న రెండో లక్షణం ఉపకార బుద్ధి కలిగిన వాడు. వేగు చూడటానికి వచ్చిన వాడు కూడా అంటున్నారు, నువ్వు అడిగి చాలా బాగుంది, నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, అక్క చెల్లెలను, వారి కలిగి ఉన్న వారందరినీ నువ్వు కాపాడమని చెప్పావు. ఖచ్చితంగా వాళ్ళ ప్రాణానికి మా ప్రాణం అడ్డేస్తాం. నువ్వు చేసిన దానికి మేము ఉపకారం తప్పనిసరిగా చేస్తాం. నువ్వు మాకు మేలు చేసావు, మేడ మీదే తీసుకెళ్ళి ఆ జనపకట్ల పక్కలాగేసి మమ్మల్ని దాచిపెట్టి మా మీద జనపకట్లేసి మా దగ్గర రాలేదని మమ్మల్ని తప్పించి మమ్మల్ని కాపాడేవు కనుక నీ ఇంటి వారందరూ రక్షింపబడతారు, కాపాడబడతారని చెప్పాడు. రాహాబు ఉపకారం చేసింది, ప్రత్యుపకారం పొందుకుంది. దేవునికి స్తోత్రం. దావీదు దీవించబడడానికి రెండవ కారణం ఏంటంటే ఉపకార బుద్ధి కలిగిన వాడు. శత్రువు కూడా, శత్రువు అంటే అన్నం పెట్టాడండి, బళ్ళి విసిరాడు, రెండోసారి వాళ్ళ ఇంటికి పిలిచి వెళ్తాం. ఎప్పుడన్నా అన్నం పెట్టి కాస్త ఎంత విషం కలిపారని నీకు చెప్పారనికి ఎవరన్నా, దాన్ని బొబ్బొబ్బు అని కోళ్ళకి వేసావు, కోళ్ళు అక్కడే గిర్రం తిరిగి వచ్చినాయి. ఎప్పుడన్నా మరలా నిన్ను భోజనానికి ఆ ఇంటికి పిలిచారు అనుకో, వెళ్తావా? వామ్మో, అన్నం పెట్టి నన్ను చంపాలనుకున్నాడు, బళ్ళి వేసినాడు, అసలు ఈ భూమి మీద నా పేరే లేకుండా చేద్దాం, నోకలు లేకుండా చేద్దాం అనుకున్నాడు. ఇలాంటి మనిషి బ్రతకూడదు అనుకోలేదు. దేవుడు చూసుకుంటాడని సౌలుని చంపకుండా పేక మీద కాలేసి చచ్చిపోయేవాడు. అదే గుహలో ఉన్నాడు దావీదు, లోపల ఉన్నాడు దావీదు. వీళ్ళు ఆ గుహలోకి వెళ్ళిపోయి పడుకున్నారు. వీళ్ళు ఆ గుహలోకి వెళ్ళినప్పుడు ఇంకా లోపలికి వెళ్ళిపోయాడు దావీదు. వీళ్ళందరూ గుర్ర పెట్టి నిద్రపోతున్నప్పుడు ఒక్కొక్కడిని దావీదు పక్కన తప్పించుకుంటూ వచ్చేసి మేరకుండా ఆ సౌలు రాజు దగ్గరికి వచ్చేసి నీళ్ళ గుట్టిని, ఈటును, వస్త్రపుచ్చం కోసుకునేంతవరకు ఎవడికి మెలుకు లేదు. కానీ చంపొచ్చు. కానీ దావీదు శత్రువుకి ఏం చేశాడు? అందుకని అంటాడు, నీవు నాకంటే నీతిమంతుడవు. సౌలు అంటాడు, నాయనా దావీదా, నీవు నాకంటే నీతిమంతుడు అయ్యా. దావీదు ఉపకారం చేసే బుద్ధి కలిగిన వాడు. ఈ బుద్ధి దేవుంది. యాకోబు గుర్తు చేస్తున్నాడు, దేవుడే ఉపకారం చేస్తాడు ప్రజలకని. రాహాబు అంటుంది, నేను నీకు ఉపకారం చేసాము, మీరు మా కుటుంబానికి, నా తండ్రి ఇంటికి ఉపకారం చేయండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసిదిరి గనుక అమాలేకీయులతో కూడా నేను మిమ్మల్ని నాశనము చేయకుండా ఉండనట్లు మీరు వారిలో నుండి ప్రత్యేకించబడి బయలుదేరి వెళ్ళండి అని కేనీయులకు వర్తమానం పంపగా, కెనీయులు అమాలేకీయుల నుండి వేరే ప్రత్యేకించబడెను. ఈ కెనీలు అనేవాళ్ళంట ఇజ్రాయెల్ ప్రజలకు ఏం చేశారు? ఉపకారం చేశారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే అమాలేకీయుల్లో ఉన్న కెనీయులను తప్పించి వాళ్ళకు ఉపకారం చేశాడు. ఉపకారపు బుద్ధి. కెనీలు అనేవాళ్ళు ఇజ్రాయేలుకి చేసిన ఉపకారాన్ని బట్టి దేవుడంట ఇజ్రాయేల్ ప్రజలు, ఇజ్రాయేల్ కాపాడువాడు కొరకుడు నిద్రపోవాడు, ఇజ్రాయేల్ నా పిల్లలు నా ప్రథమ సంతానంగా ఉన్న నా పిల్లలకి నువ్వు మేలు చేసావు కనుక కెనీలుగా ఉన్నవారులారా అమాలేకీయుల నుండి మీరు ప్రత్యేకించబడండి. ఇజ్రాయేల్కి మీరు ఉపకారం చేశారు కాబట్టి నేను మీకు ఉపకారం చేస్తాను.
దీని గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి రాసుకున్నా, అంతవరకు చాలు. దావీదులో ఉన్న రెండవ గుణం ఏంటంటే ఉపకారం చేసే గుణం. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. దావీదు దీవించబడడానికి మొదటి కారణం యెహోవా దావీదులకు తోడై ఉండెను. దేవుడు ఒక మనిషికి ఎప్పుడు తోడై ఉంటాడు చెప్పండి? ఎప్పుడు తోడై ఉంటాడు? యథార్థముగా ఉండాలి, నమ్మకముగా ఉండాలి, అనుకూలముగా ఉండాలి. దేవుని మందిరపు సేవా విషయం అందేమి కానీ, ధర్మశాస్త్ర విషయం అందేమి కానీ, ధర్మము జరిగించే విషయం అందేమి కానీ, తన చేయునదంతయు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. ఏశాబు వర్ధిల్లటానికైనా, సొలొమోను వర్ధిల్లటానికైనా, దావీదు హిజ్కియా వర్ధిల్లటానికైనా ఇవే కారణాలు. దావీదు దీవించబడడానికి మొదటి కారణం దేవుడు తనకు తోడైండుట. రెండో కారణం, దావీదు దీవించబడ్డ రెండో కారణం ఉపకార బుద్ధి కలిగిన వాడు. రెండో కారణం ఏంది? ఎవరికి ఉపకారం చేయాలి? మనం ఎవరికి ఉపకారం చేయాలి? మనం పాలు కాసుకున్నప్పుడు మజ్జిగ తోడు ఎవరైతే వేస్తారో తెల్లారి వాళ్ళకి మజ్జిగ చేసి పోయటం, అదే ఉంది పెద్ద విషయం. శత్రువుకు ఉపకారం చేయటం. శత్రువుకు ఉపకారం చేయటం అంటే నిన్ను పగస్తుడిగా చూస్తున్న వ్యక్తికి, నిన్ను దుర్మార్గుడని పిలిచిన వ్యక్తికి, నువ్వు పనికిమాలినోడురా, పనికిమాలిందానివిరా అన్న వ్యక్తికి, ఏ వ్యక్తుల చేత అయితే నువ్వు మాట పడ్డావో ఆ వ్యక్తుల ద్వారా ఆ వ్యక్తులకి నువ్వేం చేయాలి? ఉపకారం చేయాలి. అది అంత మాటలతో కూడిన పనేమి కాదు, నువ్వు అనుకున్నంత సులువుగా ఉండే పద్ధతి ఏమీ కాదు. కానీ అలా చేయగలిగితే అది దేవుని ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. దావీదు దీవించబడ్డానికి రెండు కారణాలు చెప్పాను. వాడు ఉపకార బుద్ధి కలిగిన వాడు, వాడు దేవుడు తోడై ఉన్నాడు. దేవుని మాటలు దీవించగా తరలి వంచండి, ప్రార్థన చేసుకుందాం. తరలి వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమాస్వరూపమైన మా ప్రియ పరలోకపు దేవ, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు.